నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. గత 2 రోజులుగా కేటీఆర్ గారు అరెస్ట్ అంటూ కూడా ఒక వార్త బయటకు వస్తూ ఉంది. మరి ఈరోజు కూడా తెలంగాణ భవన్లో కూడా భారీ ఎత్తున కార్యకర్తలు అందరూ మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు రావడం జరిగింది. సో మాట్లాడదాం, నిజంగా కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారా లేదా అని ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు పవన్ గౌడ్ గారు అయితే ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. సో మరి ఏంది కేటీఆర్ గారు అరెస్ట్ అవుతా ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మంత్రులు చెప్తా ఉన్నారు, బాంబు పేలుస్తా అని చెప్పేసి గతంలో కూడా చెప్పిల్లు. సో అందరు చెప్తా ఉన్నారు, ఏంది మరి నిజంగా కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారా? అయితే ఏంది పార్టీ పరిస్థితి? ఇప్పుడు పార్టీ పరిస్థితి కాదు, కేటీఆర్ గారిని ఎందుకు అరెస్ట్ చేస్తారండి? దేనికోసం? హైదరాబాదితులకు అండగా ఉన్నందుకు అరెస్ట్ చేస్తారా? నిరుద్యోగులకు నీడగా ఉండి అన్నయ్య తోడుగా ఉండి వాళ్ళ సమస్యల మీద పోరాడుతున్నందుకు అరెస్ట్ చేస్తారా? రైతుల పక్షాన తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతునై నిలుస్తూ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అలవి కాని హామీలు ఇచ్చిందో, గద్దెనెక్కిన తర్వాత ఆ అలవి కాని హామీలను నెరవేర్చకుండా తప్పించుకు తిరుగుతుంటే ఆ హామీలను గుర్తుకు చేస్తున్నందుకు, ప్రజల పక్షాన నిలబడుతున్నందుకు అడుగడుగున అధికార పక్షం చేస్తున్న ఏవైతే ఉన్నాయో దొంగతనాలు, దోపిడీలు, ఏవైతే కుట్రలు చేస్తున్నారో ఆ కుట్రలన్నింటినీ బయట పెడుతున్నందుకు రామన్నను అరెస్ట్ చేస్తారా? దేనికోసం అరెస్ట్ చేస్తారండి? అంటే మన కొడంగల్లో జరిగిన కలెక్టర్ పై దాడి విషయంలో కూడా పక్కా దీని వెనకాల బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఆ కార్యకర్తలే దాడి చేశారు, దీని వెనకాల కేటీఆర్ గారు హస్తం ఉందంటూ కూడా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొంటున్నారు. సో మరి ఏంది నిజంగా దగ్గర నుండి చేపించారా మీ పార్టీ? ఇప్పుడు బ్రో, రైతులు రోడ్ల మీదకి వచ్చినా రుణమాఫీ కాలేదన్న బీఆర్ఎస్ పార్టీ ఏపిస్తున్నది అని అన్నారు. అంగన్వాడీలు వచ్చినా, ఆశా వర్కర్లు వచ్చినా, గురుకుల విద్యార్థులు వచ్చి పురుగులన్నం పెడుతున్నారన్న, హాస్పిటలైజేషన్ అయినా కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే, హరీష్ రావు, కేటీఆర్ ఏపిస్తున్నాడు అని చెప్తున్నారు. ప్రజలు ప్రభుత్వం మారిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు ఏదిరా అయ్యా అని అడిగితే వీడు బీఆర్ఎస్ పార్టీ, రైతు రుణం మాఫీ ఏదిరా అయ్యా అని అడిగితే వీడు బీఆర్ఎస్ పార్టీ, నువ్వు ఇస్తా అన్న కళ్యాణ లక్ష్మిలా తులం బంగారం ఏదిరా అయ్యా అంటే బీఆర్ఎస్ పార్టీ, 2500 అమ్మలక్కలకి ఇస్తా అన్నాడు అవ్వెవ్వి అయ్యా అంటే బీఆర్ఎస్ పార్టీ, 2000 పెన్షన్ వద్దు నేను వస్తా 4000 ఇస్తా అని చెప్పిండు, ఆ 4000 ఎయిరా అని అడిగితే వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ అని చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అని బురద రాజకీయాలు చేస్తున్నారు. ప్రజలు వాళ్ళకిస్తా అన్న హామీలను గుర్తుకు చేస్తే డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ డిసెంబర్ 9వ తారీఖు నుంచి వెళ్ళి రేవంత్ రెడ్డి అనేట ఆయన గద్దెనెక్కిన తర్వాత అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలను గజిబిజి గందరగోళానికి తీసుకుపోతున్నాడు. కొడంగల్లా జరిగిన విషయం ఏదైతే ఉందో, ఫార్మాస్యూటికల్ బాధితులు, రైతులు కంపెనీ రావడం వల్ల వాళ్ళ భూములను కోల్పోతున్నాము. అరాకొర చిన్న సన్నకారు రైతులు ఉన్నారు, ఎకరము 2 ఎకరాలు, ఎకరంన్నర భూములు ఉన్నోళ్ళు ఉన్నారు. అవి కోల్పోవడం వల్ల వాళ్ళ ఉపాధి కోల్పోతారు కదా. అంటే రైతులకు, ప్రజలకు వాళ్ళ హక్కుల గురించి కొట్లాడే స్వేచ్ఛా స్వాతంత్రం లేదా అండి? ఈ రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చిండు? కొడంగల్ ప్రజలే గెలిపించారు కదా. కొడంగల్ ప్రజలు గెలిపించడం వల్లనే కదా ఇప్పుడు గద్దెనెక్కి కులుకుతున్నాడు, ముఖ్యమంత్రి అయిండు. పండగలకు పోతావు, పబ్బాలకు పోతావు, అన్ని పండగలు చేసుకుంటావు, ప్రజలను పిలిచి మాట్లాడలేవు. నువ్వు నీ నియోజకవర్గ ప్రజలనే మెప్పించలేనోడివి, రేపు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను ఇస్తావా? తెలంగాణ రాష్ట్ర ప్రజలను మెప్పిస్తావా? ఏమీ చెయ్యలేక, ఆయనకు పాలన చేతకాక, అధికారం తలకెక్కి అహంకారం ఎక్కువయ్యి కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని, హరీష్ రావు గారి మీద బురద జల్లే రాజకీయాలు చేస్తూ ఎప్పుడు అరెస్ట్ చేయాలి ఒక హైడ్రామాలను క్రియేట్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయడం కోసం ఇదంతా చేస్తున్నారు అనుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయడం వాని తరం కాదు, వాని జేజమ్మ తరం కాదు. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడో అన్నారు ఇక్కడ పుట్టింది అక్కడ పోతుంది అనేసి. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఒక్కడిగా వచ్చిండు, ఒక్కడయి తెలంగాణ రాష్ట్ర సంబంధ వర్గాలను ఏకం చేసిండు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు, చావు నోట్లో తలబెట్టిండు, ఢిల్లీ మెడలు వంచిండు, అన్ని ప్రాంతీయ పార్టీలను, అన్ని పార్టీలను ఏకం చేసిండు, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిండు. అప్పటి నుంచెల్లే వీళ్ళు అన్నారు బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందిరా, కథమైందిరా అని. ఎప్పుడు కథం కాదు. ఇప్పుడు ఏదో అధికారం కోల్పోయినాం, ఏదో ప్రజలు మిమ్మల్ని నమ్మి అధికారం ఇచ్చిండ్రు. ఇప్పుడు 10 నెలలల్లా ఏ ప్రజలండి కేసీఆర్ గారిని గుర్తుకు చేయండి? రైతులు పొలం ఎండినా కేసీఆర్ ఉంటేనే మంచిగుండు అని అన్నారు. రుణమాఫీ కాకపోయినా కేసీఆర్ ఉంటే రుణమాఫీ అయ్యేది అని అన్నారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు బౌన్స్ అవుతానే, కేసీఆర్ ఉంటే గిది కాకపోవు గిట్లా కాకపోవు అంటున్నారు. కేసీఆర్ కిట్టు నుంచి వెళ్ళి
కళ్యాణ లక్ష్మి వరకు, అవ్వలకి ఇస్తా అన్న పెన్షన్ వరకు మోసం చేసిండు, దగా చేసిండు, కుట్ర చేసిండు ఈ రేవంత్ రెడ్డి. ఎప్పుడన్నా కేసీఆర్ గారు సంక్షేమ పథకాలను ఆపిండా? కరోనా లాంటి కష్టకాలంలో కూడా రైతు బంధు ఇచ్చిన రైతు బాంధవుడు మహానేత. మరి ఇంత మీరు ఇన్ని చేసినా కూడా ప్రజలు ఎందుకు మిమ్మల్ని తిరస్కరించారు? మరి అబద్ధపు హామీలను, అలవి కాని హామీలను, తులమిస్తా అంటున్నారు, బంగారం వస్తుంది అంటున్నారు అనుకొని ప్రజలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇంకొక విషయం చెప్తున్నా, ప్రజలకు కేసీఆర్ గారి మీద వ్యతిరేకత లేదు. కేసీఆర్ గారి మీద వ్యతిరేకత లేదు. అక్కడున్న స్థానిక నాయకుల మీద ఉన్న వ్యతిరేకత వల్లనే మేము అధికారం కోల్పోవడం జరిగింది. అంతే తప్ప కేసీఆర్ గారు అంటే ఇప్పటికీ ఎప్పటికీ, కేసీఆర్ అంటే చరిత్ర. తెలంగాణ తుడిచేస్తే తుడిచిపోయేది కాదు కదా. తెలంగాణ వాని బొంద, వాని బొక్క, వాని బోడ, తెలంగాణ రాష్ట్రం ఉన్నన్నాళ్ళు కేసీఆర్ అనే చరిత్ర ఎప్పటికీ ఉంటది. కనుమరుగు కాదు. కనుమరుగు చేయడం వాని తరం కాదు. కనుమరుగు చేస్తా అన్నోళ్ళే కనుమరుగైపోయిర్రు. వీళ్ళందరూ వన్ టైం పాస్వర్డ్ అబ్బా. రేవంత్ రెడ్డి, బండి సంజయ్, కిషన్ రెడ్డి వీళ్ళందరూ వన్ టైం పాస్వర్డ్. మళ్ళా రాబోయేది తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ 20 ఏండ్లు వెనుకకు చూడకుండా పాలిస్తుంది రాబోయే రోజులల్లా. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెట్టువనుర్రి. సర్పంచ్ ఎన్నికలు ఎందుకు పెడతలేరు అనుకుంటున్నారు? ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు గనక ఎలక్షన్లు పెడితే మేము ఓడిపోతామనే ఉద్దేశంతో సర్పంచ్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టట్లేదు. భయం పట్టుకున్నది రేవంత్ రెడ్డికి. ఇక్క హైదరాబాదితుల భయమాయే, మూసీ బాధితుల భయమాయే, రైతుల భయమాయే. ఏ ప్రజలండి? వీళ్ళందరినీ బీఆర్ఎస్ పార్టీ కావాలని రెచ్చగొట్టి ప్రభుత్వం మీద బురద తోస్తుంది అంటున్నారు. ఇప్పుడు యోయో టీవీ వాళ్ళని నేను ప్రజల దగ్గర తీసుకుపోతా, ఓ 10 మంది ప్రజల దగ్గర తీసుకుపోతా. ఆ 10 మంది ప్రజలల్లా మహిళలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, రైతులు ఉంటారు. రైతులను అడుగుర్రి బోనస్ వచ్చిందా అని, రైతులను అడుగుర్రి 2 లక్షల రుణం మాఫీ అయిందా అని, రైతులను అడుగుండ్రి రైతు బంధు కాదు రైతు భరోసా వచ్చిందా, లేకపోతే రైతు బంధన్ వచ్చిందా అని అడుగుర్రి. రైతులను అడుగుర్రి కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇచ్చేది, మరి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 24 గంటలు వస్తుందా, 26 గంటలు వస్తుందా అని అడుగుర్రి. వాళ్ళే చెప్తారు మీకు. ఇంకొకటి ఏంటంటే నిరుద్యోగుల కాడికి పోదాం. నిరుద్యోగుల కాడికి పోతే 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిండా రేవంత్ రెడ్డి అని అడుగుర్రి. ఇచ్చిండో ఇయ్యలేదో వాళ్ళు మీకే చెప్తారు. ఇంకొకటి ఆడపిల్లల దగ్గరికి పోదాం. కళ్యాణ లక్ష్మిలా 11 నెలలు అయింది, తులం బంగారం వచ్చిందా అని అడుగుర్రి. మరి బంగారు జోకి ఇచ్చిర్రా అని అడుగుర్రి. ఇచ్చిండ్రా ఇయ్యలేదా అని మీకే తెలుస్తుంది. కేసీఆర్ కిట్ వచ్చిందా, న్యూట్రిషన్ కిట్ వచ్చిందా, 2000 రూపాయల పెన్షన్ 4000 అయిందా అని అడుగుర్రి. అడిగితే మీకే తెలుస్తుంది కదా. ప్రజలు కొట్లాడుతాన్రా. ప్రజలు కొట్లాడడం చూసి ప్రతిపక్ష హోదాలో ఉన్న మేము ప్రజల పక్షంలో ఉండి కొట్లాడుతున్నాం. ప్రతిపక్ష హోదా మాకు ఇచ్చిండ్రు ప్రజలు, మేము ప్రజల పక్షాన కొట్లాడుతాం. ఎక్కడైతే కన్నీళ్లు వస్తున్నాయో, ఎక్కడైతే రైతులు రోడ్ల మీదకి వస్తున్నారో, ఎక్కడైతే తెలంగాణ సమాజం రోడ్ల మీదకి వస్తుందో ఆ సమాజం పక్షాన మేము ప్రతిపక్ష హోదాలో కొట్లాడుతాం. కొట్లాడినంత మాత్రాన మేమే ముందుండి చేపించినాం అనేది వాళ్ళ అనాగరికతకు, వాళ్ళ చాతగానితనానికి నిదర్శనం మాత్రమే. కనుక ఇంకోటి, మొన్న నల్గొండ సభలో కూడా రేవంత్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఉద్దేశించుకుంటూ మాట్లాడిన మాటలు మీరు కూడా విన్నారు. ఆయన చెప్పడం కంటే మీరు చెప్పడం బెటర్. సో ఎట్లా చూస్తారు అంటే, ఒక పక్క హైదరాబాద్లో ఇంత విధ్వంసం జరిగినా ఇక్కడ పాదయాత్ర చేయకుండా నల్గొండలో పాదయాత్రలో అట్లా మాట్లాడడానికి ఇట్లా ఏం చెప్తారు? ఇప్పుడు అక్కడ ఏం చెప్పిండండి? ఏ బాధితుల కోసం? మూసీ బాధితుల కోసమే నేను పాదయాత్ర చేస్తానా అని చెప్పిండు. మూసీ మురికికి కారణం 60 ఏండ్ల కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? 10 ఏండ్ల చంద్రబాబు నాయుడు కాదా? 10 ఏండ్ల చంద్రబాబు నాయుడు సంకలజొచ్చి వచ్చి బ్యాగులు మోసి, బూట్లు మోసి, అది మోసి, ఇది మోసి ఇప్పుడు ఇక్కడికి వచ్చింది ఎవరండి? రేవంత్ రెడ్డి కాదా? వీటన్నిటికీ కారణం రేవంత్ రెడ్డి కాదా? నల్లగొండను ఫ్లోరైడ్ బండగా చేసింది కాంగ్రెస్ పార్టీ. 60 ఏండ్ల కాంగ్రెస్ అసమర్థ పాలనకు నిదర్శనం. ప్రధానమంత్రి టేబుల్ మీద ఫ్లోరైడ్ బాధితులను పండబెట్టినా కూడా సమస్యకు పరిష్కారం దొరకలే. కేసీఆర్ గారు ఒక్కడయ్యి మిషన్ భగీరథ పథకాన్ని తీసుకొచ్చి ఇంటింటికి తాగునీళ్ళిచ్చి ఫ్లోరైడ్ బండను రూపుమాపిండు. నల్లగొండకు పోదాం పండి. నల్లగొండ మునుగోడు నియోజకవర్గంలో ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో తిరిగితే విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఫ్లోరైడ్ రూపు మాపింది కేసీఆర్, మాకు ఫ్లోరైడ్ లేకుండా చేసిండు కేసీఆర్ అని అంటున్నారు. కానీ స్థానికలో ఉన్న వ్యతిరేకత వల్ల, నాయకుల వ్యతిరేకత వల్లనే మేము ఓడిపోవడం జరిగింది. నల్లగొండ బండను ఫ్లోరైడ్ బండగా చేసిన
కాంగ్రెస్ నాయకులే మురికి సాగు చేస్తారు, కుక్క సాగు చేస్తారు, వాళ్ళకే అన్ని తిట్లు పడతాయి. తొక్కేసుడు బిక్కేసుడు రేపు ప్రజలే చూస్తున్నారు. ఎవరి పేరు మారుస్తారు అంటే మూసి ప్రక్షాళన చేయకపోతే అది చేయకపోతే నా పేరే మార్చుకుంటాను కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. మార్చిర్రు కదా, ఆల్రెడీ గుంపు మేస్త్రి అని మార్చినాం, ఆల్రెడీ రేటెంత రెడ్డి అని మార్చినాం, ఆల్రెడీ ఎగవేతల రెడ్డి అని మార్చినాం, ఆల్రెడీ మూసి రెడ్డి అని మార్చినాం, ఆల్రెడీ హైడ్రా రెడ్డి అని మార్చినాం, ఆల్రెడీ ఫార్మా రెడ్డి అని కూడా మారుస్తున్నాం. ఇంకేం పేర్లు కావాలి? చిట్టినాయుడు అని కూడా మార్చినాం. ఇంకేమన్నా పేర్లు కావాలా చెప్పుర్రి. తెలంగాణ రాష్ట్రమే కాదు, భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పడని తిట్లు ప్రజల తరపు నుంచి వెళ్ళి రేవంత్ రెడ్డి అనేటాయనే ఎనుముల ఎగవేతల రేవంత్ రెడ్డి పడ్డాడు. చరిత్రలో అత్యధిక తిట్లు పడ్డ ముఖ్యమంత్రి ఎవరు అని గూగుల్లో కొట్టినాం అనుకో, ఎగవేతల రేవంత్ రెడ్డి పేరే వస్తుంది, మన గుంపు మేస్త్రి వర్యుల పేరే వస్తుంది. అంతకంటే ఎక్కువ చెప్పలేనండి ఆయన గురించి. థాంక్యూ. ఓకే.